హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ అర్హతతో మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పలు రకాల పోస్టులు అయితే భర్తీ చేయడానికి గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి ఇచ్చిందంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు జూలై 3వ తేదీ అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది అనమాట. ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే మనకు జూలై 4వ తేదీ నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 800 అయితే పే చేయాల్సి ఉంటుంది. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 1500 అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. పేమెంట్ ఎలా చెల్లించాలంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే నర్సింగ్ ఆఫీసర్ పోస్ట్ చూసుకున్నట్లయితే 44,000 నుంచి 1,42,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 35 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఎస్సీ ఇన్ నర్సింగ్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీలో మీరు బీఎస్సీ నర్సింగ్ అయితే చేసి ఉండాలన్నమాట. లేదంటే రెగ్యులర్ కోర్స్ ఇన్ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా లీగల్ అసిస్టెంట్ పోస్ట్ చూసుకున్నట్లయితే 35,000 నుంచి 1,12,000 వరకు అయితే మీకు శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిగ్రీ ఇన్ లా విత్ ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్, అంటే మీరు డిగ్రీలో లా చేసి ఉండాలన్నమాట. ఫస్ట్ క్లాస్ అయినా సెకండ్ క్లాస్లో పాస్ అయి ఉండాలన్నమాట. 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఇన్ అప్రెంటిస్ అడ్వకేట్లో మీరు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి 3 years. నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే జూనియర్ టెక్నీషియన్ ల్యాబ్ చూసుకున్నట్లయితే మనకు 35,000 నుంచి 1,12,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఏజ్ లిమిట్ 18 to 30 ఇయర్స్ అయితే ఉండాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే టెక్నీషియన్ జూనియర్ టెక్నీషియన్ ఎక్స్రే చూస్తున్నట్లయితే మనకు 35,000 నుంచి 1,12,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఎస్సీ మెడికల్ టెక్నాలజీ చేసిన వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు జూనియర్ టెక్నీషియన్ రేడియోథెరపీ చూసుకున్నట్లయితే 35,000 నుంచి 1,12,000 వరకు అయితే శాలరీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు పే చేస్తారన్నమాట. మీకు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. బీఎస్సీ మెడికల్ టెక్నాలజీ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. రేడియాలజీ అయినా రేడియోథెరపీ కంప్లీట్ చేసిన వాళ్ళని ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ టెక్నీషియన్ ఓటీ చూసినట్లయితే 35,000 నుంచి 1,12,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే బీఎస్సీ మెడికల్ టెక్నాలజీ ఆపరేషన్ థియేటర్ అనస్థీసియా ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు గాయస్. ఇక నెక్స్ట్ డెంటల్ హైజెనిక్ గ్రేడ్ 2 చూసినట్లయితే మనకు శాలరీ చూసినట్లయితే 35,000 నుంచి 1,17,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మెట్రిక్ 10th క్లాస్ పాస్ అయ్యండి. అలాగే సైన్స్ సబ్జెక్ట్ చేసి ఉండాలన్నమాట. సైన్స్లో ఇక్కడ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. డిప్లొమా ఇన్ సర్టిఫికేట్ ఇన్ డెంటల్ హైజెనిక్ ఫ్రమ్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్ డిప్లొమా కోర్స్ కూడా చేసి ఉండాలన్నమాట ఈ జాబ్కి. ఓకే గ్యాస్, ఇక్కడ 8-1 చూసినట్లయితే అసిస్టెంట్ డెటిషియన్ చూసినట్లయితే మనకు ఇక్కడ మీరు చూసినట్లయితే శాలరీ చూసినట్లయితే 35,000 నుంచి 1,12,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎంఎస్సి ఫుడ్ న్యూట్రిషన్ చేసిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట టీచింగ్ హాస్పిటల్లో.
ఇక నెక్స్ట్ స్టోర్ కీపర్ చూసుకున్నట్లయితే మనకు 35,000 నుంచి 1,12,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మ్యాథ్స్ చేసిన వాళ్ళు, ఎకనామిక్స్, కామర్స్, స్టాటిస్టిక్స్ చేసిన వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ రిసెప్షనిస్ట్ చూసుకున్నట్లయితే 29,000 నుంచి 92,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ మీరు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు అయితే ఉండాలి. డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి గాయస్. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇవన్నీ గవర్నమెంట్ జాబ్స్. నెక్స్ట్ జూనియర్ ఆడిటరీ చూసుకున్నట్లయితే 25,000 నుంచి 81,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు అయితే ఉండాలి. కామర్స్ గ్రాడ్యుయేట్ బీకామ్ చేసిన వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 55% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ మనకు 12 చూసుకున్నట్లయితే సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ చూసినట్లయితే అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ అనమాట. 25,000 నుంచి 81,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారు. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు గైస్. డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. అలాగే మీకు ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ అయితే స్కిల్ అయితే ఉండాలన్నమాట. అలాగే మీకు టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలన్నమాట. ఇంగ్లీష్ 30 వర్డ్స్ పర్ మినిట్కి అయితే మీరు టైప్ చేయాలి. ఇక్కడ 30 వర్డ్స్ హిందీ అయితే టైప్ చేయాలన్నమాట పర్ మినిట్కి. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ చూసినట్లయితే మనకు 19,000 నుంచి 63,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ 12th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు గైస్. అలాగే మీకు టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలన్నమాట. 35 వర్డ్స్ పర్ మినిట్కి ఇంగ్లీష్ అయితే టైప్ చేయాలి. 30 వర్డ్స్ పర్ మినిట్కి హిందీ అయితే టైప్ చేయాలన్నమాట. కాబట్టి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఎవరైతే ఉంటారో, టైపింగ్ స్పీడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అయితే జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి గైస్. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే SC ST వాళ్ళకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. OBC వాళ్ళకి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మనకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ గ్రూప్ B, గ్రూప్ C పోస్టులకు గాను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే మీకు ఉంటుందన్నమాట. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే 100 క్వశ్చన్స్ ఉంటాయి. మీకు 100 minutes అయితే ఉంటుంది. 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నాడు గైస్. ఇక నెక్స్ట్ పోస్టులు ఖాళీలు చూసుకున్నట్టయితే మనకు లీగల్ అసిస్టెంట్ పోస్ట్ చూసుకున్నట్టయితే ఒక పోస్ట్ అయితే ఖాళీ ఉంది. జూనియర్ టెక్నీషియన్ ల్యాబ్ చూసుకున్నట్లయితే 38 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. జూనియర్ టెక్నీషియన్ చూసుకున్నట్లయితే 6 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. జూనియర్ టెక్నీషియన్ 3 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. టెక్నీషియన్ OT చూసినట్లయితే 4 పోస్టులు. అలాగే డెంటల్ హైజినిక్ గ్రేడ్ 2 చూసినట్లయితే మనకు 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. అసిస్టెంట్ డెంటిషియన్ చూసినట్లయితే 2 పోస్టులు. అలాగే రిసెప్షనిస్ట్ చూసుకున్నట్లయితే 1 పోస్టు. జూనియర్ ఆడిటరీ చూసుకున్నట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. ఇక్కడ 51 పోస్టులు అయితే రిజర్వేషన్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే నర్సింగ్ ఆఫీసర్ చూసినట్లయితే 51 పోస్టులు. స్టోర్ కీపర్ చూసినట్లయితే 1 పోస్టు. అలాగే జూనియర్ టెక్నీషియన్ చూసినట్లయితే 6 పోస్టులు. సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ చూసినట్లయితే 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. అలాగే జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ లోయర్ డివిజన్ క్లర్క్ చూసినట్లయితే 3 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి గైస్. ఓకే గైస్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వాట్సాప్ ఛానల్లో ఉంటాయి. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందరూ అయితే జాయిన్ అవ్వండి. ఓకే గైస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్. అందరికీ థ్యాంక్స్.